నా పేరు ఎం సుకన్య. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్ నందు పనిచేస్తున్నాను. చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్లో నేను గత 8 నెలల నుండి, అంటే అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 8 మంత్స్ కంప్లీట్ చేశాను. ఈ 8 మంత్స్లో మేము బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి కేసులు మేము కనుగొని దాదాపు 42 కేసులని రాసి 42 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. తర్వాత శాంపిల్స్, కళ్ళు శాంపిల్స్ ఎండాకాలం వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము 22 శాంపిల్స్ కూడా మేము డ్రా చేసి కెమికల్ పంపించాము. కెమికల్లో కూడా ఏ విధమైనటువంటి కల్తీ లేదన్నటువంటి రిపోర్ట్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మన సర్కిల్లో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో మొత్తం 18 షాపులు మనకి గవర్నమెంట్ ద్వారా లైసెన్సీలు దక్కించుకోవడం జరిగింది. ఈ 18 షాపుల్లో కూడా మొత్తం శాంపిల్స్, అంటే క్వాలిటీని నిర్ధారించడానికి కోసం మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి మద్యం క్వాలిటీగా ఉందా లేదనేటువంటి దాని మీద మేము ప్రతి షాప్ నుండి కూడా ఒక్కొక్క శాంపిల్ తీసి కెమికల్ గుంటూరుకు పంపించడం జరిగింది. ఆ విధంగా వాటి క్లారిటీని ఏ విధమైనటువంటిది లేదనేటువంటి సమాచారాన్ని మేము రిసీవ్ చేసుకోవటం జరిగింది. అదే కాకుండా క్యూఆర్ కోడ్ గవర్నమెంట్ వారు ఒకటి ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్లో మనకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ మద్యం ఏ విధంగా ఉంది, మద్యం షాపుల్లో అటువంటి నౌకర్నామాల ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎంఆర్పి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మద్యం క్వాలిటీ ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఆ క్యూఆర్ కోడ్లో ఉండటం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని దాన్ని తెలియజేయటం జరుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సమాచారం గవర్నమెంట్కి వెళ్తూ ఉంది. ఏదైనా దాని నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఏమన్నా వస్తే దాదాపు మనకైతే ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ఇంతవరకు రాలేదు. ఏదైనా బెల్ట్ షాప్స్ మీద గ్రీవెన్సీలకి ఏదైనా ఇచ్చినట్లయితే వెంటనే వాటిని పోయి పరిష్కరించడం, మాకు దొరికితే మేము కేసులు రాయటం జరుగుతూ ఉంది. లేదంటే అక్కడ ఏ విధమైనటువంటి జరగకుండా, బెల్ట్ షాపుల నిర్వహణ జరగకుండా ఉంటే దాన్ని ప్రభుత్వానికి తెలియజేయటం జరుగుతూ ఈ విధంగా నడిచిపోతుంది. ఈ మధ్యకాలంలో మనము నవోదయం 2 అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నవోదయం 1 అనేటువంటిది జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సారాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి సదుద్దేశంతో గవర్నమెంట్ వారు 2.0 అనేటువంటి నవోదయం ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అది మన జిల్లాలోనే లాంచ్ చేయడం జరిగింది. దాన్ని పకడ్బందీ మన ఒంగోలులో 10 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 10 స్టేషన్స్లో 5 స్టేషన్లు ఒంగోలు డివిజన్, ఒక 5 స్టేషన్లు మార్కాపురం డివిజన్లో ఉన్నాయి. ఈ 5 ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి 5 స్టేషన్స్లో ఏ విధమైనటువంటి సారా తయారీ కానీ అమ్మకం కానీ జరగడానికి వీలు లేదు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఆ విధంగా సారా అలవాటు అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఐడి ఫ్రీ డివిజన్గా నిర్ధారించడం జరిగింది. ఎప్పటి నుంచో అదే ఉంది. తర్వాత మార్కాపురం డివిజన్లో మాత్రం 5 స్టేషన్ల పరిధిలో సారా అనేటువంటిది తయారీ చేయడం, అమ్మకము, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటి మీద పెద్ద ఎత్తున ఈ నవోదయం ప్రోగ్రాంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేసి ఐడి ఫ్రీ జిల్లాగా త్వరలో ప్రకటించబోతూ ఉన్నారు. ఐడి గురించి ఈ విధంగా మన జిల్లాలో జరుగుతుంది. మన స్టేషన్ పరిధిలో అయితే ఎక్కడ ఐడి అనేటువంటిది ఇల్లిసిట్ లిక్కర్ అంటారు, ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్, ఇది మన దగ్గర ఎక్కడ లేదు. మన ఉన్నటువంటిది మామూలుగా మన షాప్స్లో పరిధిలో ఉన్నటువంటి ఏదైనా బెల్ట్ షాప్ నడుస్తుంటే కేసులు బుక్ చేయటం వాటిని మాత్రమే జరుగుతుంది. తర్వాత తాడీ శాంపిల్స్ చెప్పాం కదా, ఈ కాలంలో ఉన్నటువంటి తాడీ శాంపిల్స్లో కూడా మనం 36 తాడీ శాంపిల్స్ కూడా డ్రా చేసి కెమికల్కి పంపించాము. అవి కూడా రిపోర్ట్స్ మనము రిసీవ్ చేసుకోవటం జరిగింది. అయితే మనము బెల్ట్ షాపుల కేసులు పెట్టిన వాళ్ళ మీద మరలా ఇంకా చేయకుండా, అలాంటి బెల్ట్ షాప్ అమ్మకాలు నిర్వహించకుండా ఉండేదానికోసం మనము వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి మన కంట్రోల్లోకి తీసుకొని, మరలా ఉంటే ఫైన్, మరలా కానీ అదే తప్పు కానీ చేసినట్లయితే వాళ్ళ మీద మనం కేసులు నమోదు చేసి